ఫ్రీ బస్ పెట్టాక మీ ఆటోలకి ఏమైనా ఇబ్బందులు అవుతుంది? ఏం దొరుకుతలేవు సార్. రోజు 100 రూపాయలు కొనుక్కోపోవాలంటే చచ్చిపోతున్నాం. మొన్న 10,000 అడుక్కొని ఫైనాన్స్ కట్టిన, ఇంకా నాతో చేతన అవుతలేదు. ఇప్పటికి 30 సంవత్సరాలు ఆటో నడిపేయవచ్చు. అన్ని చేసుకొని ఇంటికి పోయినా, ఇప్పుడు ఇంటికాడికి బియ్యం అమ్ముకొని బతుకుతున్నా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఏమంటున్నారు? ఫ్రీ బస్ పెట్టారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా, వాళ్ళు ఏమంటున్నారు మరి? ఆమె బయటికి వెళ్ళదు. ఒక బేస్తవారం వచ్చి సాయిబాబా గుడికి వెళ్తుంది అంతే. ఆమె బస్ అవసరం లేదు, ఇంటికన్నా ఉంటుంది. ఆమెకు దమ్ము వస్తుంది, ఇంట్లోనే ఉంటుంది. నేను గోళీలు తేవాలనుకుంటే నాకు చేతనైతలేదు. అన్ని కష్టమవుతున్నాయి సార్. ఈ కార్లు మొత్తం ఏమన్నా చేసి ఆటో వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమని. ఏం దొరుకుతలేదు సార్. ఏడుస్తున్నా, అయ్యప్ప సార్ బొట్టు పెట్టుకుని ఏడుస్తున్నా రోడ్డు మీదకి వచ్చి. రేవంత్ రెడ్డి గారికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఆయన ఈ ఫ్రీ బస్సులు బంద్ చేయాలి. బంద్ చేస్తే మా ఆటోళ్ళకి 10 రూపాయలైనా దొరుకుతాయి. ఆయన దొరకనిస్తలేడు. ఫ్రీ అంటే అందరూ బస్సులోనే వెళ్ళిపోతున్నాడు. హాయ్, వెల్కమ్ టు సోర్న మీడియా. నేను మీ వంశీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రకటించడం జరిగిందనమాట. ఈ ఆటో వాళ్ళు చాలామంది కూడా మొన్న ఈ మధ్యన కూడా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది, సదస్సు అనే ఒక ప్రోగ్రామ్తో. చాలా ఇబ్బంది అవుతుంది ఉచిత బస్సు పెట్టడంలో. మహిళలందరూ ఉచిత బస్సు ఎక్కడం జరుగుతుంది. మాకు ఉపాధి కూడా కలపట్లేదు, ఉపాధి కూడా కలిపిందని అంటున్నారు. వాళ్ళు ఎలా అనిపిస్తుందో వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి. నాతో పాటు రండి మీరు కూడా. నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? మా పేరు నాగరాజ్ సార్, మెదక్ డిపో కండక్టర్ అండి. ఓకే సార్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? మేము 2010లో అపాయింట్మెంట్ అయ్యామండి. 7లో అపాయింట్మెంట్, 10లో రెగ్యులర్ అయ్యామండి. అయితే ఈ మహాలక్ష్మి పథకం అనేది చాలా బాగుంది. ఆడవాళ్ళు కూడా ఇంతవరకు కన్నా ఇప్పుడు డబుల్ పెరిగారు, అంటే అప్పటికి ఇప్పటికి ఎక్కువ వస్తున్నారు, రెట్టింపు అయ్యారు, 1+1 అయ్యారు. అప్పుడు సీట్ కీపర్స్ ఉండేప్పుడు ఎవ్రీ బస్సు స్టార్టింగ్ అవుతుందండి. దీనివల్ల అయితే వాళ్ళే చాలా హ్యాపీగా అవుతున్నారు. మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవండి, ఇబ్బంది ఏం పెట్టట్లేదు. అయితే మా ఎండి గారు ఆదేశానుసారం ఆధార్ కార్డు ఒరిజినల్ చూపెడుతున్నారు, 100% చూపెడుతున్నారు. ఎవరో ఒకరు జిరాక్స్ కనుక ఉంటే వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. మాకు మాత్రం మాతో ఎవరు పోవట్లేదు, గొడవ మేము మా ఇబ్బంది పట్టలేదు, గొడవలు కూడా జరగట్లేదు సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుండి మెదక్ వరకు మొత్తం ఫ్రీ చేస్తారు వాళ్ళకు. ఏదైనా ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు ఏది ఒరిజినల్ కూడా చూపించినా కూడా ఎన్ని ఎవిడెన్స్ చూపించినా యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. భవానీ. మాకు బాగానే ఉంది కానీ ఇబ్బంది పడే వాళ్ళు పడుతున్నారు. చేంజ్ అంటే ఇక్కడ ఈ రూట్లు బాగా మంచిగా ఉన్నాయి కానీ అటు మాకు సిద్దిపేట సైడ్ ఇబ్బంది ఉంది. తగ్గించారు, కొన్ని పెడతారు, తగ్గించారు, చాలా తగ్గించారు. ముస్తాబాద్ సిరిసిల్ల సైడ్ అటు సైడ్ కూడా తగ్గించారు బాగా. మేము చింతల్ ఆధార్ ఒరిజినల్ చూపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? విజయ్. సార్, ఫ్రీ బస్ పెట్టారు మహిళలకి, మీకు ఎలా అనిపిస్తుంది మరి? బాగా ఇబ్బంది అవుతుంది. జెంట్స్కి అయితే లేడీస్ సీట్ ఇస్తలేరు, ముందు తొక్కులాట అయిపోతుంది, బాగా ప్రాబ్లం అవుతుంది. సిద్దిపేట డిపోలో మాత్రం ఒక లేడీస్ పడిపోతే కాళ్ళకు సర్జరీ అయింది, బాగా ప్రాబ్లం అవుతుంది. హెవీగా అయితే లేవు, బాగా తగ్గించారు. ఇబ్బంది అవుతుంది జెంట్స్కి మాత్రం. అవును, బాగా ఇబ్బంది అవుతుందండి. పర్లేదు కానీ బాగా ఇబ్బంది అవుతుంది. పెడతాం బెటర్. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు ఖాజబీ సార్. ఎక్కడ వరకు వెళ్తారు ఇక్కడ నుంచి? బస్ స్టాండ్ నుంచి ఇంకా కౌడిపల్లి వరకు వెళ్తా. ఫ్రీ అన్నప్పుడు టికెట్ ఇదంతా ఫిరే ఇబ్బంది ఉంది సార్.
మేదిపట్నం రోజు డైలీ దినం తప్పి దినం నేను పూలకి వెళ్తా. పూలకి వెళ్తే ఆ పూల బ్యాగ్ కూడా పెట్టడానికి సందు లేదు. ఆ ఇబ్బంది అయింది. పడిపోయినా కూడా నేను బస్సులో అట్లా పెరివాళ్ళు ఆ ఇబ్బంది ఓ తొక్కుడు చేసుడు మా అమ్ముట దిగనియరు దిగనియరు అంత ఇబ్బంది అయిపోయింది. నేను పని చేసుకున్న వాళ్ళకి మంచిది అంటున్నారు కదా. వ్యాపారం బంద్ చేసిన నేను కూడా బంద్ చేశాను 3 రోజులు 4 రోజులే. ఇప్పుడు పూలకే పోతానికి భయం అవుతుంది. మరి చక్కెర వచ్చి పడిపోతే ఓలవుతారు సార్. కరెక్ట్ అనిపిస్తుందా మీకు? రాంగ్ అనిపిస్తుందా మరి ఈ పథకం? కానీ ఇబ్బంది అవుతుంది సార్ బస్సులలో అయితే. కాకపోతే టికెట్ తక్కువ చేసి టికెట్ పెట్టుండీ. ఈ పిరి బస్సు మాత్రం చచ్చిపోతారు పబ్లిక్. అంత టైట్ అవుతారు మనుషులు. అంతే సార్. ఇప్పుడు ఒకసారి మనం మహాలక్ష్మి పథకం అంటే ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఎలా ఉందో మరి ఇది. నమస్తే అండి. నమస్కారం సార్, మీ పేరు? రవికుమార్. ఓకే సార్, ఫ్రీ బస్ పెట్టాక మీ ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఏం దొరుకుతలేవు సార్. రోజు 100 రూపాయలు కొనుక్కోపోవాలంటే చచ్చిపోతున్నాం. అప్పటికి గ్యాస్ కొట్టియాలి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1000 రూపాయలు వచ్చేటి నాకు ఈ టైం వరకల్లా. ఇప్పుడు ఏం దొరుకుతలేవు. ఏం చేయాలి? ఇంటికాడికి పోతే కొట్లాట. మొన్న 10,000 అడుక్కొని ఫైనాన్స్ కట్టిన. ఇంకా నాతో చేతనైతలేదు. ఇప్పటికి 30 సంవత్సరాలు ఆటో నడిపేయవచ్చు. రోజు 1000 రూపాయలు కట్టుకున్నా, అన్నీ చేసుకొని ఇంటికి పోయినా. ఇప్పుడు ఇంటికాడికి వెళ్ళి బియ్యం అమ్ముకొని బతుకుతున్నా. ఇక నాకు చేతనైతలేదు. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఏమంటున్నారు? ఫ్రీ బస్ పెట్టారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా, వాళ్ళు ఏమంటున్నారు మరి? ఆమె బయటికి వెళ్ళదు. ఒక బేస్తవారం వచ్చి సాయిబాబా గుడికి వెళ్తుంది అంతే. ఆమెకు బస్ అవసరం లేదు. ఇంటికన్నా ఉంటుంది. ఆమెకు దమ్ము వస్తుంది. ఇంట్లోనే ఉంటుంది. నేను గోళీలు తేవాలనుకుంటే నాకు చేతనైతలేదు. అన్ని కష్టమవుతున్నాయి సార్. ఈ కాళ్ళు మొక్కుతాయి. ఏమన్నా చేసి ఆటో వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమని. ఏం దొరుకుతలేవు సార్. ఏడుస్తున్నా. అయ్యప్ప స్వామి బొట్టు పెట్టుకొని ఏడుస్తున్నా. రోడ్డు మీదకి వచ్చి ఇడికి పోవాలంటే 10 అంటారు, 20 అంటారు. అది బస్ టికెటే ఉంది. ఆయన ఫ్రీగా ఎత్తుకపోతుండు. నేను ఫ్రీగా ఎత్తుకపోవాలంటే గ్యాస్ కూడా కొట్టేయాలి కదా. ఏం చేతనైతలేదు సార్. 30 సంవత్సరాలే ఆటోలో కూర్చొని కిరాయి ఆటోనే 20 ఏళ్ళు నడిపించిన. ఇప్పుడు మాత్రం మొత్తం చేతనైతలేదు. చాలా బాధ అవుతుంది. ఒక గిరాక్ దొమ్మాయి కూడా నుంచి ఇక్కడికి దొరకాలంటే 250 రూపాయలని వస్తా నేను. ఇప్పుడు ఏం వస్తాను? నాకు పెద్ద ఫోన్ తెలియదు, ఏం తెలియదు. లేవు, నాకు రాదవి. బ్యాంక్ అకౌంటే లేదు ఇప్పటిదాకా. మా భార్యకు ఉంది. ఆమెకు దమ్ము వస్తుంది కదా, చేతనైతలేదు. ఆమెకు కూడా చేతనైతలేదు. లేడీస్ కొంచెం వీక్నెస్ ఉంటారు కదా. ఆయన ఈ ఫ్రీ బస్సులు బంద్ చేయాలి. బంద్ చేస్తే మా ఆటోళ్ళకి 10 రూపాయలైనా దొరుకుతాయి. ఆయన దొరకనిస్తలేడు. ఫ్రీ అంటే అందరూ బస్సులోనే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కాడ 2 గంటలు కూర్చుంటే 100 రూపాయలు ఇస్తా జూబ్లీ బస్ స్టేషన్కి అన్నాడు. దిగిపోయాడు. 100 రూపాయలు జైలు పెట్టుకున్నాడు. ఏం చేయాలి సార్ చెప్పు? ఒక్కటే దొరికింది. పొద్దున్న నుంచి ఆటో దుడుచుకుంటూ కూర్చున్నా. దొరుకుతలేవు సార్. ఏం చేయాలి చెప్పు? థ్యాంక్ యూ అండి. సరే సార్. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. నా పేరు రామగోద్ రాజేందర్ అన్న. ఆటో ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు? నేను 7 సంవత్సరాలు అవుతుందా నడిపి. ఓకే అన్న, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, మరి మీకు ఎలా ఉంది? మరి ఎలా అనిపిస్తుంది మీకు ఆటో వాళ్ళకి? కొంచెం ఇబ్బందిగానే ఉంది ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి. నాంచి ఎటైనా మాకు ఎదురాలో కొంచెం న్యాయం జరగాలని చూస్తున్నాం, కానీ ఏం అయితలేదు. ఏమైనా చేస్తాడేమో రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం. ఓకేనా, ఫ్రీ బస్ రాకముందు ఎంత వచ్చాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి మీకు? మరి ఇంకా ఫ్రీ బస్ రాకముందు అయితే కొంచెం ఎక్కువ వచ్చేది. దాంట్లో ఒక 1000 చేసే కాడ ఇప్పుడు ఒక 700, 800 చేస్తున్నాం అంతే. అప్పుడు ఒక 1000, 1500 చేసేది. ఒక 700, 800 మిగులుతున్నాయి అంతే. ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా బస్సు ఫ్రీని. మరి వాళ్ళు ఏమంటున్నారు మరి మీతో? ఇంకా వాళ్ళు ఏమంటారు అన్న, ఇంకా ఒకరోజు పోతారు, రేదే పోరుగా ఫ్రీ బస్సులో. ఇక ఒక రోజు పోతారు కాబట్టి ఒకరోజు పోరు. మనం ఇంకా రోజు చేసిన దాంట్లో ఇంట్లో వెళ్తుంది కదా డబ్బులు. మనం రోజు బండికి వెళ్తున్నాం కాబట్టి ఆ డబ్బులు వచ్చిన దాంట్లో ఇంట్లో ఏదో సర్దుబాటు అవుతుంది. అదే మనం వెళ్ళకపోతే రోజు ఫ్రీ బస్సులో వెళ్తే ఏమొస్తుంది? ఏం రాదు. అది మాకు ఏదో చూస్తే రేవంత్ రెడ్డి అన్న ఏమైనా చేస్తే ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే మొన్న ఈ మధ్యన ఆటో యూనియన్లు అందరూ కలిసి సదస్సును ఒక ప్రోగ్రామ్ పెట్టేశారు. మరి తర్వాత ఏమన్నా తెలిసిందా మరి? మేము అనుకుంటున్నాం ఏంటంటే ఫస్ట్ ఓలా, ఊబర్లు ఇవన్నీ బంద్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చిన దాంట్లో కమిషన్ వాళ్ళే తీసుకుంటారు. ఎక్కువ వచ్చిన కమిషన్ దాంట్లో 1000 రూపాయలు చేసిన దాంట్లో ఒక 300, 400 ఓలా, ఊబర్లే తీసుకుంటారు. అది ఫస్ట్ బంద్ చేపిస్తే కొంచెమైనా మాకు మిలుగుతుందేమో అని ఒక చిన్న ఆలోచన నాది. అదే కొంచెం ఇంకా నల్గొండ బండ్లు ఉంటాయి, భువనగిరి, వేరే స్టేషన్ బండ్లు కూడా ఆపిస్తే బాగుంటుంది ఇంకా మాకు ఆటోలు. ఎందుకంటే మాకు దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఉన్నాయి బండ్లు వేరే స్టేట్ వల్ల. అవి బంద్ చేస్తే మాకు కూడా కొంచెం బండ్లు రేట్లు కూడా తక్కువ అవుతుందేమో అని ఆలోచన ఉంది, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏమైనా తగ్గిస్తాడేమో అని ఆలోచన ఉంది.
మరి ఏం చేస్తాడో చూడాలి. అట్లా అని చెప్పేసి ఇక ఇంకోటి ఏంటో మెయిన్గా అయితే మాకు ఓలా ఊబర్లు అయితే బంద్ చేయాలి. మాకేం ఫరక్ పడదు, కొంచెం నాన్ డిస్ట్రిక్ట్ వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది కానీ మా ఈ హైదరాబాద్ ఆటోలకి అది అంతా ఏం ఫరక్ పడదు. ఫస్ట్ అయితే ఓలా ఊబర్లు ఇవి ఖచ్చితంగా బంద్ చేస్తేనే బెటర్ ఉంటుంది. కమిషన్ మినిమం 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు ఒక కమిషన్ మీద. 1000 రూపాయలు తీసుకున్న దాంట్లో 400 300 వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. మళ్ళీ సాయంత్రం ఒక 300 గుత్త కట్టుకోవాల్సి వస్తుంది. 200 300 ఇంటికి తీసుకోబోతున్నాం మేము. ఆ ఇబ్బంది పరంగా ఏంటంటే ఓలా ఊబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బంద్ చేపిస్తే అది మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది మ్యాక్సిమం. ఇంకోటి 05 అది బంద్ చేపియాలి, అది ఒకటి. థ్యాంక్ యూ అన్న. అవునన్నా 40 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలు ఇప్పుడే ఏమైందన్న ఒక బుకింగ్ చేసుకొచ్చిన మినిమం 40 రూపాయలు కట్ చేస్తే మళ్ళీ 100 రూపాయలు కట్టున్నాయి ఇప్పుడు దాంట్లో యాప్లో రాపిడోలో. అంతకుముందు 20 ఓలా ఊబర్ అట్లా అప్పుడు అంటే 20 రూపాయలు 30 రూపాయలు కట్టాడు. ఇప్పుడైతే మరి 2 మంత్స్గా అవుతుంది, గిరాకీ చాలా తక్కువ. టూ మచ్ అవుతుంది. అవు. ఓకే. అంతకుముందు 2000 1500 చేస్తుండే, ఇప్పుడు 1000 రూపాయలు రావాలంటే చాలా కష్టమవుతుంది మాకు చాలా. మరి ఏం చేద్దాం అనుకున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు? ఏం చేయాలి అంటే ఇంకా ఏమనాలి, మా ఆటో వాళ్ళందరం కలిసి ధర్నా చేయాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు రాములు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారన్న? ఒక 20 ఇయర్స్కి వెళ్ళి ఆటో 20 years నుంచి తోలుతున్నారు. ఓకే అన్న, మరి మహాలక్ష్మి పథకం పెట్టాక ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు మహాలక్ష్మి పథకం పెట్టేది అంతా బాగానే ఉంది. పథకం పెట్టడం వల్ల మాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. ఓకే. మాకు ఇట్లా కొంచెం ఆర్థికంగా కొంచెం సాయం చేస్తే బాగుంటుందని మేమంతా ప్రార్థిస్తున్నాం. ఇంకొకటి ఇలా కాకుండా ఓలా అని ఊబర్ అని రాపిడో అని ఇవి అన్నీ ప్రైవేట్వి. ఈ ప్రైవేట్ అన్నీ తీసేసి గవర్నమెంట్కి వెళ్ళి ఒక యాప్ తీసుకొస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంటుంది, మాకు కొంచెం ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఊబర్ రాపిడో వల్ల మీకు ఏం ఉపయోగం లేదా? ఊబర్ రాపిడో వల్ల ఏమైందంటే ఒక ఆటో డ్రైవరు ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు అంటే చెప్తా చూడు, 10 రైడ్లు చేస్తే రోజుకు 300 కట్టాలి. రోజుకు 300 అంటే నువ్వు 1 year 12 నెలలు వేసుకున్నా దాదాపు 1,00,000 రూపాయలు కడుతున్నావు అని. దానివల్ల ఎవరికి బెనిఫిట్ ఉంది? ప్రజలకు బెనిఫిట్ లేదు, మాకు డ్రైవర్లకు బెనిఫిట్. వాడు ఒక యాప్ తయారు చేసిండు, ఆ యాప్కి ఏముంటుంది, ఏం ఖర్చు ఉండదు. ఫోన్ మాదే, దాంట్లో నెట్ మాదే, అన్నీ మావే, ఆటో మాదే, వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక యాప్ నేను తయారు చేసిన, ఆ యాప్ను విడిచిపెట్టినా మాకు నెల సంవత్సరానికి 1,00,000 నుండి 1,20,000 కట్టాలండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేసిండు, స్టార్టింగ్లో ఒక్క రైడ్కు 5 రూపీస్ తీసుకుంటుండే. తర్వాత ఏం చేసిండు, 1 year తర్వాత ఒక రైడ్కు 10 రూపీస్ తీసుకుంటుండే. తర్వాత ఏం చేసిండు, ఒక రైడ్కు 20 రూపీస్ తీసుకుంటుండే. ఇప్పుడు ఒక రైడ్కు 30 40 50 60 70. దీంట్లో ఒక ఆటో డ్రైవరు రోజంతా కష్టపడితే ఎంత వస్తుందంటే, రోజంతా పొద్దుగాల కరెక్ట్ 8 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ 11 గంటలకు ఆఫ్ చేస్తే 1000 రూపీస్ మిగులుతాయి. అంటే లక్ష్మీ పథకం, మహాలక్ష్మి పథకం రాకముందల, మహాలక్ష్మి పథకం రాకముందు. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు ఏముందన్న, ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత పొద్దుగ్గా కష్టపడితే 1000 రూపీస్ చేస్తే దాంట్లో గ్యాస్ అన్ని రోజు 400 నుండి 300 అట్లా మిగులుతున్నాయి. పెద్ద ఇన్కమ్ లేదు. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా బస్సు కూడా ఉచితం. మరి వాళ్ళు ఏమంటున్నారు మీతో ఒక మాట? ఫ్రీ పెట్టడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న. కొంచెం మా ఆటోలోకి ఇట్లా ఫ్రీ అనేది మా ఉద్దేశంలో ఎట్లుందంటే, ఎక్కడైనా సరే మన తెలంగాణ ప్రాంతంలో 30 కిలోమీటర్ వరకు ఫ్రీ తీసేయాలి. లాంగ్ జర్నీ వాళ్ళకి ఫ్రీ పెట్టమను. అప్పుడు మా ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ పడదు, ఎవరికి ఎఫెక్ట్ పడదు. ఈ లోకల్ డిస్టెన్స్ వల్ల పెట్టాను కొంచెం కాలేజ్ పిల్లలకి ఇబ్బంది అయింది, కొంచెము చాలామందికి ఇట్లా మహిళలకి ఇట్లా మనం చూస్తున్నాం, వాళ్ళకి ఇబ్బంది అయింది, మాకు ఇట్లా చాలా ఇబ్బంది అయింది. ఈ మినిమం ఈ 30 కిలోమీటర్ తగ్గిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెము ఈ ఓలా ఈ రైట్లు ఇట్లా చాలా తగ్గియాలని చూస్తున్నాం మేము, వాళ్ళ ఇన్కమ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.